మనం ఎక్స్టెండ్ చేసేదాన్ని కాదు, ఎక్కడికి వెనకాల లేదు కానీ వెళ్తా ఉంటే ఒక 20,000 ఖాళీలు ఉన్నాయి. అంటే మోడిఫికేషన్ కొత్త వర్షం వచ్చింది, కొత్తగా ఇచ్చేదాన్ని ఈ పక్క ఆ పక్క నుంచి ఇట్లా ఇట్లా పోయి ఆవుల సమస్య ఎక్కువ ఉంది సార్. ఆవులు మంచి మీద కూడా పోతా ఉన్నాయి. 200 రూపాయలు ఇది మేము వ్యాపారం చేసిన వ్యాపారం కూడా అదే ఒకసారి ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడాలి. దీనివల్ల ఆల్రెడీ కలెక్ట్ చేస్తాను కదా, స్టోర్లో డబ్బులు తీసుకుంటా ఫండ్ ఉంటుంది ఎవరు దాంతో చేయిస్తాం. మనుషులు కూర్చుంటా ఉన్నారు సార్. చెక్ పోస్ట్ కూడా వ్యాపార పరంగానే మాట్లాడుతున్నారు. అమ్ముకోమని ఆయన వచ్చి కూర్చొని వాళ్ళతో నలుగురితో పాటు నారాయణ కమిషన్తో మాట్లాడతా పని ఉంటే స్టేట్ ఏమో 50 మందిని అరేంజ్ రెండు తిరగండి సార్, మీకు అర్థం ఐడియా వచ్చేది. అడ్డం పెట్టారు సార్. ఒక లైన్ ప్రకారంగా ఉంటే ఏం లేదు సార్. ఇప్పుడు సమస్య రావాలంటే సింపుల్ గా నేను చెప్పినా ఒప్పుకుంటాను. ఎద్దులది సమస్య, గేటుది పెట్టిస్తాం. మెయిన్ ఏంటంటే లోపల రావాలంటే ముందర ఇంటిగా ఉండకూడదు, ఫ్రీగా ఉంటే అందరూ పోతారు. మీరు కూడా చదువుకొని మరీ అందరూ ఆడబెట్టి అక్కడ ఎన్నికి రండి. అన్ని షాపులు జరిగేది చేస్తాం. ఎన్నికి ये कांची कांगूरी गेट हो इतना बड़ा अपना ఏమైనా ఆ రోజు చెప్పింది కమిషనర్, ఇది మనకు ముందే చెప్పినారు. ఎందుకు సార్ ఇంతమంది ఈరోజు మన రాయచూటి పట్టణంలోని బజార్లోని మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే గత కొన్నేళ్ల నుంచి మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్గా షాపులు కానీ దాంతోపాటు ప్రజలకి అందుబాటులో అంటే లోపలికి ఎంటర్ అయ్యి లోపల కూరగాయలు కొనే వసతులు అయితే చాలా అధ్వానంగా ఉన్నట్టు నోటీస్ చేయడం జరిగింది. ఇక్కడున్న షాపు ఓనర్లతో మాట్లాడడం జరిగితే ఇక్కడ ప్రాపర్గా గోడలు కానీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి అరకొర సదుపాయాలే ఉన్నాయి. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా వితిన్ 1 వీక్లోనే మనం ఎంత చేయగలమో దీనికి ఒక గోడ కాంపౌండ్ లాంటిది, ఒక ప్రహరీ గోడ లాంటిది అడగడం జరిగింది. అది కూడా మనం దృష్టికి వచ్చింది కాబట్టి రేపే ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్న షాపుల్లో కూడా ఒకరికి 2-3 షాపులు కూడా అలాట్ చేయడం జరిగింది. అవి ఖచ్చితంగా మార్కెట్ కమిషనర్ గారు మళ్ళీ మార్కెట్కి సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఒక మనిషి అప్లై చేసుకుంటే ఒకటే వచ్చేటట్టు చూసి అందరికీ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి షాపులు అలాట్ చేసేటట్టు ఉన్న ఫస్ట్ షాప్ నుంచి లాస్ట్ షాప్ వరకు అన్ని షాపులు ఒకే విధంగా జరిగేటట్టు చూసేదానికి మేము చర్యలు తీసుకుంటాం. మరో ముఖ్యమైన విషయం, ఈరోజు ఇక్కడికి సందర్శనకు మెయిన్ కారణం ఏంటంటే టమాటాకు గిట్టుబాటు ధర పడిపోయింది. అది మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం మన రాయచూటి పరిసర ప్రాంతాల గుర్రంకొండ కానీ రాయచూటి తాలూకాలో కానీ టమాటా ఎప్పుడు ఎక్కువ వస్తుందో అప్పుడు ప్రైజెస్ పడిపోతాయి. అలాంటిది ఈ సంవత్సరం కూడా జరిగింది. ఇది మరీ తక్కువ ధరకు పడిపోయింది. ఇప్పుడే విన్న విషయం ఏంటంటే మన
అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మన అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు టమాటాను మంచి కొద్దిగా గిట్టుబాటు ధరకు కొనడం జరిగింది. అలానే మన కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి టమాటాకు ఈ 2-3 రోజుల్లోనే మంచి సరసమైన ధరకు కొనేదానికి మనము ప్రయత్నిస్తాం. ఇది కూడా మంత్రి గారు మార్నింగే కొద్దిగా వేరే ఊరికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ టమాటా సమస్యను కూడా వితిన్ 2-3 డేస్లోనే సాల్వ్ చేసేదానికి మనం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మన రాయచోటి ఈ మార్కెట్ ఈ పరిసర ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో చక్కగా జనాలు వచ్చి ఇక్కడ కూరగాయలు మరియు ఇక్కడ ఉన్న వసతులు కూడా మంచిగా జరిగేటట్టు చర్యలు తీసుకునేదానికి మేము ముందుంటామని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. ఎక్కడైనా సరే ఈడ మ్యాక్సిమం మనకు ఎంతమంది రైతులకు ఈడ ఉంటే 70-60 షాపులు ఉంటాయంతే. 60 మంది కంటే ఎక్కువ ఈడ అలౌ చేసేదానికి వీలు కాదు. అలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. బట్ ఈ రాయచోటి మనకు ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయిన ఊర్లో ఈ 60 షాపులతోనే రాయచోటి మార్కెట్ అయితే సరిపోదు. ఇలాంటి మార్కెట్ ఇంకో ఏరియాలో ఏర్పాటు చేస్తే అప్పుడు ఇంత క్రౌడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి అది కూడా రాబోయే రోజుల్లో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రాయచోటి నడిబొట్టున ఇంత మార్కెట్ ఉంది, ఇంకో ఊరు ఇంకా రాయచోటికి ఇంకో ప్రాంతంలో కూడా ఇలాంటి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకునేటట్టు చూస్తాం.